వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవంతమైన జనంలోకి జనసేన బహిరంగ సభ. ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపై ధ్వసమెత్తిన నాగబాబు. శివాలయాల్లో వైభవంగా జరిగిన మాఘమాస పూజలు. కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు అయూబ్ ఖాన్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం. మాజీ ఎంపీ ఎండేటెప్ప. వార్తలోని వివరాలు. సోమల మండలంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన జనంలోకి జనసేన బహిరంగ సభ విజయవంతమైంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ తో పాటు అగ్రనేతలు సభకు హాజరవగా నియోజకవర్గ పార్టీ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల రమణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయల్, పట్టణ అధ్యక్షులు గాజుల నరేష్, రూరల్ అధ్యక్షులు విరూపాక్షి, శివకుమార్ రెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. ఈ సందర్భంగా నాగబాబుతో పాటు పలువురు ప్రసంగించారు. పొంగనూరు జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలామంది ఇక్కడ చెప్పారు ఏంటంటే పెద్దిరెడ్డికి మేము చాలా భయపడతారండి మనోళ్ళందరూ. చాలామంది కొంచెం మీరు జాగ్రత్త అని. పెద్దిరెడ్డి కదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు ఇతనంత అని చెప్పి. న్యాయంగా ధర్మంగా ముందుకెళ్లేటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు పెద్దిరెడ్డి కాదు కదా, ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకేమో లెక్కలేదు. డోంట్ కేర్. రాయలసీమ మొత్తం మీద దాదాపు 23 ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి. ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించాడు. అలాగే మైనింగ్ మాఫియా తయారు చేసి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేసే వాళ్ళని, న్యాయంగా ధర్మంగా మైనింగ్ చేసే వాళ్ళని బెదిరించి వారి వ్యాపారాలు దోచుకున్నారు. పొంగనూరు, మదనపల్లి, తొంబడపల్లి కేంద్రంగా అక్రమ క్వారీలు, ఇసుక, గ్రావెల్ మాఫియా నడుపుతున్నారు. తిరుపతి మఠం భూములను ఆక్రమించుకున్నాడు. వడమాలపేటలో మండలంలో గుజరాతీ వ్యాపారిని, అతని కుటుంబ సభ్యులను బెదిరించి ఆస్తులు రాయించుకున్నారు. తిరుపతి నగరంలో చెరువులు ఆక్రమించారు. మద్యం అక్రమ దందా మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లోనే నడిచింది. ఆయన కమిషన్ల కోసం, ఆయన కాంట్రాక్టుల కోసం ఆవులపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు. దీనివల్ల 100 కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పెనాల్టీ చెల్లించారు. పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేటలో విలాసవంతమైన భవనం కోసం 70 ఎకరాల పైగా ఆక్రమించుకున్నారు. అటవీ శాఖ భూములు ఆక్రమించి మార్కెట్ యార్డ్ నిధులతో రోడ్లు వేసుకున్నాడు. ఎర్రచందనం అక్రమ రవాణా కోసం అడవుల్లో రోడ్లు వేయించుకున్నారు. అటవీ శాఖ మంత్రి పదవి అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ ద్వారా ఇసుక, మట్టి, కంకర, గ్రానైట్ తదితర ప్రకృతి సంపదను దోచుకున్న అడవి దొంగ నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
2 లక్షల కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టాడు. 2 లక్షల కోట్లు. సరే, అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే వ్యక్తి దాదాపు 2 లక్షల పైగా ఓట్లు వేసి గెలిపిస్తే శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలా. నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? అర్జెంటుగా రాజీనామా చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. నీకే కాదు, మీ వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మీ నాయకుడు జగన్ రెడ్డి కూడా గెలిచి ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు? ఎందుకు మీ వాయిస్ వినిపించలేకపోతున్నారు? భయం. మన కార్యకర్తలు, కూటమి కార్యకర్తలందరికీ ఒక అసంతృప్తి ఉంది. వీళ్ళ మీద ఎవరి మీద చర్య తీసుకోలేదని. అందరి మీద చక్కగా చర్య తీసుకుంటాం. వచ్చి 8 నెలలు అయింది. ముందు ఈ 8 నెలలు 1 ఇయర్లో ప్రజల సంక్షేమం ముఖ్యం, వీళ్ళ మీద పగ తీర్చుకోవడం ముఖ్యం కాదు. అయితే వీళ్ళ యొక్క క్రైమ్ని ముందు చెప్పడం కంటే కూడా ప్రజల వెల్ఫేర్ కోసం ముందు వచ్చాం కాబట్టి ముందు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈవెన్చువల్గా జగన్ రెడ్డితో సహా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా అందరి మీద, మన కాకినాడ ద్వారంపూడితో సహా ప్రతి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎవ్వడు లా నుంచి తప్పించుకోలేడు, చట్టం నుంచి ఎవ్వడు తప్పించుకోలేడు. ప్రతి వాడిని మెడబెట్టి లోపల తోస్తాం. అది గుర్తుపెట్టుకోండి. ఆయన ఈ మధ్యన మొన్న ఒక మీటింగ్లో అన్నాడు, నెక్స్ట్ మళ్ళీ మేము వచ్చేసేసి జగన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం. మా మీద ఎవరెవరైతే మా మీద దౌర్జన్యం చేశారు, వీళ్ళ మీద దౌర్జన్యం చేశామంట. వీళ్ళు చేసిన ఏదో పనులని బయట పెట్టి దాని గురించి మాట్లాడితే దౌర్జన్యంలా ఉంది. ఎవరెవరు చేస్తారో అందరి మీద తిరిగి మేము రిటార్చ్ ఇస్తాం, తిరిగి పగ తెచ్చుకుంటాం అన్నారు. అరే, అది రావడానికి ఇంకా 4 సంవత్సరాల 7 నెలలు, ఎలక్షన్ రావడానికి. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు గెలవడానికి ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు 11 వచ్చినాయి. 11లో ఈసారి సింగిల్ డిజిట్కి పడిపోవద్దని గ్యారంటీ ఏంటి? మీరేమన్నా రామరాజ్యాన్ని నడిపారా? అరే, మీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదురా. అందరూ వచ్చేస్తారు, చాలామంది బయటకు వచ్చేసారు. మీరు రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయసాయిరెడ్డి బయటకు వచ్చాడు. మిగతా వాళ్ళు రావడం పెద్ద లెక్కేం కాదు. 22 లక్షల మంది ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఆ 22-25 లక్షల ప్రజల గొంతుకుని శాసనసభలో వినిపించలేని మీరు వచ్చే ఎలక్షన్లో గెలిచి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పి భ్రమలో ఎవరు లేరు. గుర్తుపెట్టుకోండి. మీకు అందరికీ కూడా ఇంకొక 1 ఇయర్ 2 ఇయర్స్ లోపల అందరికీ మీ నేరాలకి, మీరు చేసిన అక్రమాలకి ఆన్సర్ చెప్పుకోవాలి. మీ నెత్తి మీద కత్తి ఏలాడుతుంది, మీతో దారం సపోర్ట్తో ఆ దారం ఎప్పుడైనా తెగుద్ది, అది మీ నెత్తి మీద గుచ్చుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది మన వేణుగోపాల్ రెడ్డి గారు మీతో మాట్లాడడానికి ఒక మంచి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం. సో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మా అందరికీ చాలా గర్వంగా ఉంది. ఒక నిజాయితీపరుడైన నాయకుడైనా ఆయన ఆధ్వర్యంలో పనిచేయటం నిజంగా మాకు గర్వకారణం. మాకు ఏ పదవుల మీద, ఏ అధికారాల మీద ఆశ లేదు. నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల మేరకు మేము పనిచేస్తున్నాం. సో మనందరం కూడా మన భవిష్యత్తు ఇంకా బ్రైట్ చేసుకోవడం కోసం, అద్భుతంగా చేసుకోవడం కోసం పనిచేద్దాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీపరుడి యొక్క పరిపాలన ఎలా ఉంటుందో మీరందరూ కళ్ళతో చూస్తున్నారు. ఇంకా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తారు ఈ కూటమి ప్రభుత్వం. మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మోడీ గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారు లాంటి వారియర్ సమక్షంలో జనసేన అద్భుతంగా ముందుకు దూసుకెళ్తుంది. కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన మీకు అందిస్తుంది. మీరందరూ సుఖ సంతోషాలతో ఉంటారు, ఉండాలి. రాబోయే 15 సంవత్సరాలు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పనిచేస్తుంది. వైసీపీ వాళ్ళని ఇంకొక 15-16 సంవత్సరాల పాటు 10 సీట్లకు మించకుండా రాకుండా చూసుకునే బాధ్యత మా అందరి మీద ఉంది. జై జనసేన, జై హింద్. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులకు ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుంచి అంతే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతివారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలో రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. మొత్తం 226 అర్జీలు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు: రెవెన్యూ శాఖకు సంబంధించి 171, పంచాయతీ శాఖ 1, పోలీస్ శాఖ 16, సాంఘిక సంక్షేమ శాఖ 1, పశుసంవర్ధక శాఖ 2, విద్యాశాఖ 2, DCHS 1, DRDA 18, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 4, APSP DCL 2, DSO 2, రహదారులు మరియు భవనాల శాఖ 1, కాలుష్య నివారణ శాఖ 1, జాతీయ రహదారుల శాఖ 2, ఎసి పంచాయతీరాజ్ 1, ఎంపీడీఓ జీడి నెల్లూరు 1. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓలకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బీజేపీ రాష్ట్ర మైనార్టీ నాయకులు అయూబ్ ఖాన్ కలిశారు. సోమవారం ఢిల్లీలోని మంత్రి నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా అయూబ్ ఖాన్ కలిశారు. పొంగనూరులో ఏర్పాటు చేయనున్న ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహ ఆవిష్కరణకు మంత్రిని ఆహ్వానించినట్లు అయూబ్ ఖాన్ తెలిపారు. విద్యాశాఖ మంత్రికి ముందు పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి, నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రి మరియు ఉక్కు మంత్రిత్వ శాఖలను ధర్మేంద్ర నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు శ్రీరాములు పాల్గొన్నారు. పొంగనూరులో మంగళవారం జరుగు రథసప్తమి వేడుకలకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. వేకువజాముని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటరమణ స్వామి వారికి సుప్రభాత సేవ, అలంకారం, పూజాది కైంకర్యాలు అనంతరం ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు పురవీధుల్లో ఊరేగింపు ఉంటుందని, భక్తులు వాహన సేవల్లో పాల్గొనాలని అర్చకులు శ్రీనివాసులు కేసీటీవీ ద్వారా తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. మన పొంగనూరు పట్టణంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి దేవాలయం నందు రథసప్తమి సందర్భంగా రేపు ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ప్రారంభమై 7 గంటలకు స్వామివారి సూర్యప్రభ వాహనంపై పురవీధుల్లో ఊరేగుతారు. హైస్కూల్ వీధి, సువేద హైస్కూల్ వీధి, తేరు వీధి, బజారు వీధి, కట్టికిందపాలెం, బ్రాహ్మణ వీధి గుండా నగరంలోపై స్వామివారి ఊరేగింపు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో స్వామివారిని దర్శించుకుని ప్రజలందరూ స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరియు భక్తుల సహకారంతో కార్యక్రమం జరుపుతున్నాము. ఈ రథసప్తమి అనగా స్వామివారు ఉత్తరాయణ పుణ్యకాలంలో 7 గుర్రములు కలిగిన రథంలో స్వామి విహరిస్తారు కాబట్టి ఈ రథసప్తమి సందర్భంగా విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ రోజు నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కావున భక్తాదులందరూ ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. శ్రీవారి దర్శన వేళలు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీవారిని దేవాలయాన్ని దర్శించుకోవచ్చును. ఓం నమో వెంకటేశాయ. పై కార్యక్రమాన్ని కేసీటీవీ ద్వారా తెలియజేస్తున్నాము. ప్రజలందరూ స్వాగతం పలిసినవి కోరుచున్నాము. ఆవు విషయమై ఇరు వర్గాల వారు ఘర్షణకు దిగిన ఘటన పొంగనూరులో జరిగింది. త్యాగరాజు వీధిలో నివాసం ఉంటున్న ఇరు వర్గాల వారు ఆవు విషయమై ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో జయప్ప, ధనుంజయ్, శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘర్షణలో గాయపడిన బాధితులు సోమవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తమపై అనవసరంగా ఘర్షణకు దిగి గాయపరిచిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. ఆవుల వివాదంలో 15 మంది 3 మీద దాడి చేసి లేడీస్ ని కొట్టి పిల్లల్ని హింసించి చాలా ఇబ్బంది పెట్టి గొడ్డళ్ళు కొడవలు తీసుకుని వచ్చి చంపేస్తామనే బెదిరింపులతో బాధపడి హాస్పిటల్ పోలీసు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పిల్లవాళ్ళు ఇంట్లో ఉంటే ఆ పిల్లవాడికి చేయి తిప్పేయడము, ఈ పిల్లవాడికి గొంతు పిసికి చేయడము ఇలాంటివి చేశారు. భయం ప్రాంతాలతో మేము పోలీసు వారిని ఆశ్రయించాము. మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. ఆవుల వివాదం, ఒక ఆవుని ఇంకో ఆవు వచ్చి కుమ్మడం వల్ల మేము వాళ్ళకి చెప్పేదానికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేయగలరు గలీజ్ మాటలతో తిడుతూ మమ్మల్ని హింసించి కత్తులు గదాలతో రాళ్లతో దాడి చేశారు. అదేవిధంగా ఆటోని ధ్వంసం కూడా చేశారు.
బతుకు తిరుగు అదే సార్ మాకు ఆటోనే బతుకు తిరుగు మొత్తం పగలు కొట్టేస్తారు. మాది త్యాగరాజు వీధి. వాళ్ళు అటుపక్క జోగోలిలో ఉంటున్నారు. నివాసులు 15 మంది మా మీద దాడి చేశారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూశారు. పోలీసు వారు కూడా వచ్చి గమనించారు. మేము సాయం కోరి పోలీసు వారిని కోరుతున్నాం. పోలీసు వారు న్యాయం చేసి మమ్మల్ని సహకరించాలని కోరుతున్నాం. పొంగనూరు పురపాలక కార్యాలయ ప్రాంగణంలో సోమవారం మెప్మా ఆధ్వర్యంలో అర్బన్ మార్కెట్ ను ఏర్పాటు చేశారు. పట్టణ పరిధిలో స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళా గ్రూపులు తయారు చేసిన పలు రకాల ఉత్పత్తులను అర్బన్ మార్కెట్ లో ప్రదర్శన చేసి విక్రయాలకు ఉంచారు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి విచ్చేసిన ప్రజలు పలు వస్తువులను కొనుగోలు చేశారు. మహిళలను ఆర్థికంగా ఆదుకునే దిశగా అర్బన్ మార్కెట్ ను ఏర్పాటు చేసినట్లు మెప్మా కార్యాలయ సీఎంఎం హర్నాథ్ రెడ్డి తెలిపారు. వస్త్రాలు, తినుబండారాలు, అలికల వస్తువులు ఇలా తదితర వాటిని విక్రయించారు. నాగరాజు కుటుంబానికి భవన నిర్మాణ కార్మికుల సంఘం తరఫున ఆర్థిక సహాయం అందజేశారు. పొంగనూరు చింతల వీధికి చెందిన తాపి మేస్త్రి నాగరాజు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సంఘ సభ్యులు మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి తమ వంతు సహాయంగా 13,500 రూపాయలను అందించినట్లు సంఘ అధ్యక్షుడు కేశవరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సురేంద్ర, భాస్కర్, కాళిదాసు, శ్రీకాంత్ కుట్టి, వంశీ తదితరులు పాల్గొన్నారు. సోమవారంలో జరిగిన జనం కోసం జనసేన బహిరంగ సభలో పెద్దిరెడ్డిపై నాగబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను చిత్తూరు మాజీ ఎంపీ ఎన్రెడ్డప్ప ఖండించారు. సోమవారం పొంగనూరులోని మండల కార్యాలయ ఆవరణంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, మైనార్టీ నాయకుడు ఫక్రుద్దీన్ షరీఫ్లతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. పెద్దిరెడ్డిపై లేనిపోని నిందలు వేస్తూ దుష్ప్రచారం చేస్తూ నాగబాబు మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు తెలుసుకొని మాట్లాడాలి కానీ అనవసరమైన నిందారోపణలు చేయడం సబబు కాదన్నారు. నాగబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మాజీ ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో రమణ, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు సోమల మండలంలో పర్యటిస్తూ కూటమి నాయకులు నాగబాబు గారు పెద్దిరెడ్డి రామచంద్ర గారి గురించి చాలా అవాస్తవాలు, చాలా దుర్మార్గంగా మాట్లాడిన విషయాలు చూస్తే రామచంద్రారెడ్డి అభిమానులే కాదు, ఈ జిల్లాలో ఉండే ప్రజానికం కూడా అందరూ కూడా బాధపడుతున్నారు. ఆయన చెప్పిన విషయాలు అడవి దొంగ అన్నాడు. 2 లక్షల రూపాయలు, 2 లక్షల కోట్లు, 200 లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సొంత లాభానికి ఉపయోగించుకున్నాడనేసి, మదనపల్లి భూముల విషయంలో కూడా చాలా అక్రమంగా దోచుకున్నాడనేసి నోటికి ఏదొస్తే అది విపరీతంగా మాట్లాడాడు. ఈ జిల్లాలో పుట్టి పెరిగిన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారికి రామచంద్రారెడ్డి విలువల గురించి తెలుసు. అతను లంచాలు తీసుకుంటున్నాడా, అక్రమంగా భూములు సంపాదించుకున్నాడని అతనికే తెలుసు. వారెవరూ మాట్లాడిన విధంగా తర్వాత నాసిరకం లిక్కర్ అంటున్నారు. నిన్నగాక మొన్న కోడూరులో కొన్ని వేల లీటర్లు తయారు చేస్తుంటే, నాటుసారా తయారు చేస్తుంటే, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం లేదు, తమిళనాడు ప్రభుత్వం లేదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది చంద్రబాబు గారి ప్రభుత్వం ఉండాలి. మరి ఈ నాటుసారా తయారు చేసిన ఎవరు బాధ్యత వహించాలి? అటవీ భూములు అన్నారు. నేను 75 ఎకరాలు కొనుక్కున్నాను, పత్రాలు ఉన్నాయని చెప్పి సార్ అందరికీ పత్రాలు చూపించి ప్రెస్ వాళ్ళకు తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దీనిపైన జిల్లా యంత్రాంగాన్ని వివరం కోరినాను నేను. మీకు అట్లేదన్నా ఉంటే మీరు ఆక్రమించుకోండి, చేయండి, చర్యలు తీసుకోండి అనేసి. దానికి సమాధానం ఎవరు చెప్పడం లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మిథున్ రెడ్డి గారిని, రామచారెడ్డి గారిని టార్గెట్గా తీసుకుంటున్నారు కాబట్టి రెడ్ బుక్లో రాసుకున్న విధంగా వీరిద్దరిని ఏదో విధంగా జైలుకు పంపాలనేసి మీరు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి. కానీ ప్రజానికం ఒకటి ఉంది, కోర్టులు ఉన్నాయి. కోర్టుల ముందు, ప్రజానికం ముందు ఎంత నాయకుడైనా తల వంచాల్సిన తప్పులు చేసింది. అది మీరైనా సరే, మేమైనా సరే.
నేను మళ్ళీ చెప్తున్నాను, రామచంద్ర రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి కానీ ఏ తప్పు చేయలేదు. మీరు ఖర్చు కట్టుకొని అందరినీ భయభ్రాంతులు చేయాలనేసి మిగతా ఉండే వైసీపీ నాయకులు కానీ చోటామోటా నాయకులందరూ కూడా మీకు సరెండర్ అయిపోవాలనేసి చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది పైన కేసులు పెట్టారు. మీ ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి. ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు. ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోతుంది. మా పార్టీ పరిపాలనలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అవుతారు. కానీ రామచంద్ర పైన మిదురు పైన మీరు ఏమి చేయలేరు. మీరింటికి కాదు, మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేరు అని నేను తెలియజేసుకుంటున్నాను. రథసప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లో చేసిన ఏర్పాట్లను సోమవారం సాయంత్రం టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించారు. గ్యాలరీల్లో అన్నప్రసాదం పంపిణీ, త్రాగునీరు, మరుగుదొడ్లు, షెడ్లు వంటి సౌకర్యాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పోలీసులు, విజిలెన్స్ సమన్వయంతో మాడవీధుల్లో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన వాటిని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నారు రైతు సాధికార సంస్థ వారు. సోమవారం పొంగనూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకాలు చేపట్టారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని, సామాన్య ప్రజలకు సైతం అందాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం ఇక్కడ కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు వంటివి అమ్మకాలు జరుపుతున్నట్లు ఐపీ పిఆర్పి భువనేశ్వరి, భాస్కర్ రెడ్డి, శిరీషాలు తెలిపారు. మాఘమాసం మొదటి సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిశాయి. పొంగనూరు పట్టణంలోని శ్రీ భోగనంజుండేశ్వర స్వామి, పుష్కరిణి వద్ద గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, నగరి వీధిలోని శ్రీ సోమేశ్వర స్వామి మరియు పంచముఖ మృత్యుంజయ స్వామి ఆలయాల్లో విశేష పూజల్ని అర్చకులు నిర్వహించారు. భక్తులు పరమేశ్వరుని దర్శించుకున్నారు. कैलासवासिने नमः कौतुने नमः कनोराय नमः दुरंतकाय नमः शंकाय नमः जुडाय नमः पद्मलोलज्ञाय नमः समप्रियाय नमः शर्वदाय नमः त्रयमूर्ते नमः देशामगुरुज्ञाने नमः परमात्मे नमः सोमरुद्रैतानुष्याम शिवदाय नमः सोमाय नमः विज्ञोष्टान्ता शिवाय नमः अग्रे चामरपाय नमः जिमुताय नमः भगवे नमः गिरिध्वतने नमः गिरिप्रियामुद्राग्ने नमः पुराणांतके महापकर्माधीते मृत्युंजयामृतुदेव दिग्धोपे नमः जगद्गुराय महायोगेशाय महाजनकाय महाधरकरवाय महा आबुद्धवदामन्ताय महातारकाय महापरमेश्वराय नमः श्री भोगनंजुंडेश्वर स्वामी देवताभ्यो नमः स्तोत्रनामोद्यं समर्पयामि हरः ओम त्रिणं गुणाकारं नेत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारं एकबिल्वं शिवार्पणम्
शंभवे नमः ओम पिनाकिन्ये नमः ओम नीललोहिताय नमः ओम शंकराय नमः ओम शूलपाणये नमः ओम गत्वांगिने नमः ओम विष्णुवल्लभाय नमः ओम श्रीकंठाय नमः ओम भक्तवत्सलाय नमः ओम भवाय नमः ओम सर्वाय नमः ओम त्रिलोकेशाय नमः ओम श्रीकंठाय नमः ओम शिवप्रियाय नमः ओम उग्राय नमः ओम भीमाय नमः ओम कपालने नमः ओम अंधकासुरसूदनाय नमः ओम कृपनिधये नमः ओम भीमाय नमः ओम परस्वस्ताय नमः ओम मृगपाणये नमः ओम जटाधराय नमः ओम कैलासवासिने नमः ओम कवचिने नमः ओम कठोराय नमः ओम त्रिपुरांतकाय नमः ओम शंकाय नमः ओम वृषभारूढ़ाय नमः ओम भस्मोद्दोलित विग्रहाय नमः ओम सामप्रियाय नमः ओम स्वर्मयाय नमः ओम त्रयीमूर्तये नमः ओम अनीश्वराय नमः ओम सोमसूर्याग्निलोचनाय नमः ओम हविषे नमः ओम यज्ञमयाय नमः ओम सोमाय नमः ओम बद्धभक्ताय नमः ओम सदाशिवाय नमः ओम विश्वेश्वराय नमः ओम महासेनजनकाय नमः चरविक्रमाय नमः रुद्राय नमः भूतपते नमः स्तनवे नमः भैर्भुजाय नमः दिगंबराय नमः अष्टमूर्तये नमः एकात्मिकं सात्विकं शुद्धिविग्रहाय नमः शिवो मे अस्तु मे सदा शिवोम। మండలం పుదిపట్ల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వైష్ణవి మాత వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చింది. సోమవారం ఉదయం అమ్మవారి శిలా విగ్రహానికి పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత పట్టు చీర, ఆభరణాలు, వివిధ పుష్పాలతో సరస్వతీదేవి రూపంలో అలంకరించి పూజలు నిర్వహించారు. గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పొంగనూరులో సోమవారం వారపు సంతలో కూరగాయల ధరలు కేజీల్లో ఈ విధంగా ఉన్నాయి. మునగ 120, వంకాయలు 80, బీన్స్ 60, కందికాయలు 60, ముల్లంగి 40, కాకరకాయలు 60, అనపకాయలు 40, పచ్చిమిర్చి 50, క్యారెట్ 60, బెండకాయలు 60, క్యాప్సికం 60, అలసందకాయలు 50, బీర 60, ఉర్లగడ్డ 40, ఎర్రగడ్డలు 40, తెల్లగడ్డలు 200, అల్లం 40, టొమాటో 30, ధనియాలు 100, ఎండుమిరప 150 నుంచి 180, కొత్తిమీర కట్ట 20, పుదీనా 20 రూపాయలు ఈ విధంగా పలికాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవంతమైన జనంలోకి జనసేన బహిరంగ సభ. ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపై ధ్వసమెత్తిన నాగబాబు. శివాలయాల్లో వైభవంగా జరిగిన మాఘమాస పూజలు. కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు అయూబ్ ఖాన్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం. మాజీ ఎంపీ ఎండెడెప్ప. తిరిగి కేసీటీవీ
వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.